ఏకలవ్య డిగ్రీ విత్ ఐఏఎస్ గురించి మాట్లాడుకుంటున్నాము. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ కోర్స్ గురించి, పీసీఎం గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కంప్లీట్ సీసాట్ ఇంక్లూడింగ్ జిఎస్, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్, ఎంటైర్ కోచింగ్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ డిగ్రీ విత్ ఐఏఎస్ ఏకలవ్యలో మనం గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఫీజు వచ్చేసి యాజ్ యూజువల్ అన్ని ఇన్స్టిట్యూట్స్ లాగే మినిమం ఫీజు అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 70% సివిల్ సర్వీసెస్ మీద, 30% డిగ్రీ ప్రిపరేషన్ మీద పెడతాము అని చెప్పి అన్నారు. సో అండ్ ఆల్సో ఈ ఇన్స్టిట్యూట్ ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అడ్మిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎవాల్యుయేషన్ టెస్ట్. అందరినీ తీసుకోము, టెస్ట్ పెట్టి తీసుకుందాం అంటున్నారు. అండ్ 15 రోజులకు ఒకసారి ఎగ్జామ్స్ పెడతామంటున్నారు. డైలీ న్యూస్ పేపర్ ఎవాల్యుయేషన్ కూడా, అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిరీస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాము. అండ్ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మనము మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక దగ్గర మన పిల్లల్ని చేర్పిస్తున్నాం అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్ ఖచ్చితంగా 1కి 100 సార్లు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా వాళ్ళ మాటలు నమ్మేసేసి, ఇన్స్టిట్యూట్ వాటలు నమ్మేసేసి, లేదా ఎవరో చెప్పారని డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది ఎప్పుడు జాయిన్ చేయొచ్చు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడైనా డబ్బులు పెట్టగలుగుతారు. 100% పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆలోచిస్తారంటే, నా పిల్లోడు చదువుకోవాలనుకుంటున్నాడు, ఏదో ఒకటి చేసి చదివిద్దామనే ఆలోచనలోనే ఉంటారు. కానీ అది మన వాడికి ఎంతవరకు కరెక్ట్ సూట్ అవుతుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో దానికి ముందు కొంత ఎన్సీఆర్టీ మీద, వీటి మీద బేసిక్ అవగాహన, దాన్ని చదివి టెస్టులు రాయడం, అప్పుడు అర్థమైపోతుంది మనం చేయగలుగుతామా లేదా అని. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్ ని, మన అబ్బాయిని కానీ మన అమ్మాయిని కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్, సో బిఏ కోర్స్ జాయిన్ చేసేటప్పుడు మన హాస్టల్లో కూడా మన పిల్లల్ని అక్కడే పెడతా ఉంటాం. అంటే అది ఎంతవరకు సేఫ్ అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొంత మరి కాంపిటేటర్ పెట్టిన రివ్యూసో లేకపోతే నిజంగానే స్టూడెంట్ పెట్టిన రివ్యూసో కానీ ఒక్కసారి గూగుల్ రివ్యూస్లో న్యూయెస్ట్ అది కాకుండా లోయెస్ట్ చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది అది ఎంతో. ఎందుకంటే ఈ గూగుల్ రివ్యూస్ నమ్మడానికి కూడా లేదు 100%. ఎందుకంటే ఏకలవ్య ఐఏఎస్ కాంపిటేటర్స్ కూడా కొంతమంది ఈ విధంగా బ్యాడ్గా చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒకసారి అదైతే చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీ ఎవరు, ఎక్కడా డిస్ప్లే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా పబ్లిక్లో మీ ఫ్యాకల్టీ పెట్టాలి. కొంతమంది అనొచ్చు మాది మంచి రెప్యుటేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు, లేకపోతే మా ఫ్యాకల్టీ అంతా కూడాను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సర్వీస్లో ఉన్న ఆఫీసర్లు మేము తీసుకొని వస్తామని చెప్పొచ్చు. కానీ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్ని తీసుకొస్తున్నారంటే 100% చెప్తున్నాను, స్టూడెంట్స్ ఆ పేరెంట్స్ చూస్తుంటే గుర్తుపెట్టుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ అనేది కరెక్ట్గా క్లాసులు జరగవు. ఎప్పుడైనా కానీ ఈ సర్వీస్ ఆఫీసర్స్ ఎప్పుడు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళ టైంను బట్టి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. అంటే వాళ్ళకి ఇది మెయిన్ వర్క్ కాదు. గెస్ట్ ఫ్యాకల్టీగా ఎస్ డెఫినెట్లీ మనం వాళ్ళ సలహాలు, సూచనలు అవి మనం తెలుసుకోవచ్చు. లేకపోతే ఏదన్నా మనకి ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ చేయొచ్చు ఆన్లైన్లో ఉండి, లేకపోతే పర్సనల్ మెంటారింగ్ ఆన్లైన్లో ఉండి సపోర్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళే వచ్చి క్లాసులు చెప్తారంటే అది కాని పని. అండ్ వచ్చేసి ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ వైజ్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు 3 yearsలో ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నారు యూపీఎస్సీకి? ఖచ్చితంగా ప్రతి డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆర్ మామూలుగా రెగ్యులర్ పీసీఎం కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు అడగాల్సిన ఖచ్చితమైన క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఆన్సర్ దొరికితే మీరు ముందుకెళ్ళండి. అంతేగాని 9 నెలలు 10 నెలలు 9 నెలలు కాదు, రోజుకి 3 గంటలు క్లాస్ చెప్తున్నారు, 3 గంటలు యూపీఎస్సీ కోసం కేటాయిస్తున్నారా, లేకపోతే వారానికి ఎన్ని గంటలు యూపీఎస్సీ ఫిలిమ్స్ మెయిన్స్ గురించి కేటాయిస్తా ఉన్నారు, అదంతా మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా సింపుల్గా కోర్స్ జాయిన్ అయిపోతే, లేకపోతే ఆలోచించకుండా మామూలుగా 3 సంవత్సరాలు డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయిపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి, నేను ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూ ఇచ్చాను, ఇంకొక అడుగు ముందుకేసి యూపీఎస్సీ సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవ్వచ్చు. మా దగ్గర జాయిన్ అయితే మీ దగ్గర జాయిన్ అవుతుంది డిగ్రీ విత్ ఐఏఎస్ కదా. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? యూపీఎస్సీ గురించి మనం మాట్లాడుతాం. వీఆర్ టాకింగ్ అబౌట్ యూపీఎస్సీ సివిల్స్. జాయిన్డ్ ఫర్ డిగ్రీ విత్ ఐఏఎస్ టు క్రాక్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ ఇండియా, మేబీ ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి ఎగ్జామ్ మేము క్రాక్ చేయాలి అంటే ఎంత ఫోకస్ పెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎన్ని అవర్స్ యూపీఎస్సీ కోసం కేటాయిస్తున్నారు? ఆన్సర్ రైటింగ్ ఉందా? పర్సనల్ మెంటారింగ్ ఉందా? కరెంట్ అఫైర్స్ ఉన్నాయా? కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తున్నారా? హ్యాండ్ నోట్స్ ఉందా? మెటీరియల్ ఇస్తున్నారా? ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఏకలవ్య ఐఏఎస్ జాయిన్ అయినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా డిగ్రీ విత్ ఐఏఎస్ అప్పుడు ఫ్యాకల్టీ ఎవరు, ఎక్కడెక్కడ పనిచేశారు. 10 years ఫ్యాకల్టీ అంటే సరిపోదు, 10 yearsలో ఎక్కడెక్కడ పనిచేశారు.
ఎందుకంటే జస్ట్ 10 years గ్యాప్ ఉంది కాబట్టి నేను 10 years ఫ్యాకల్టీ వేసుకుంటా అంటే కుదరదు కదా, రైట్? సో అండ్ యూపీఎస్సీ సిలబస్ ఎంతవరకు కవర్ చేస్తారు, ఎంతవరకు 3 years లో 100% సిలబస్ కవర్ చేస్తారా లేదా, అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్ ఏంటి, టాపిక్ వైజ్ టెస్ట్ పెడుతున్నారా లేదా, అండ్ ఆల్సో వీక్లీ టెస్ట్ పెడుతున్నారా లేదా, టాపిక్ వైజ్ టెస్ట్, వీక్లీ టెస్ట్, అండ్ ఒకవేళ ఎగ్జామ్ పెడుతుంటే ఆ టెస్ట్ సంబంధించి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ మీరు తెలుసుకొని స్టెప్ అయితే ముందుకేయండి. ఏకలవ్య డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పడానికి ఏం ఫ్యాకల్టీ ఉన్నారో కూడా ఒక్కరే పేరు వినిపిస్తా ఉంది. అప్ టు యూ, మీరు ఆలోచించుకోండి. నేను చెప్పలేకపోతా ఉన్నా ఏకలవ్య జాయిన్ అవ్వాలా వద్దా అనేది. బట్ ఏంటి అంటే వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ పాయింట్స్ అన్ని అడగండి, ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. వాళ్ళ పేరెంట్స్ అయితే పేరెంట్స్, వాళ్ళ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్, తెలుసుకొని క్లారిటీగా అడుగనేది ముందుకేయండి. ఎందుకంటే ఒక్కసారి డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ ఇది జాయిన్ అయిపోయామంటే 3 సంవత్సరాలు లాక్ అయిపోతాం అదే ఇన్స్టిట్యూట్లో. అదే కాలేజీలో 3 సంవత్సరాలు మనం ఇరుక్కుంటాం. మన సర్టిఫికేట్లు మన జీతాల చేతుల్లో ఉంటాయి. మన జీతాల చేతిలో పెట్టేటప్పుడు వాళ్ళు మన ఇబ్బంది పెట్టకుండా మనం సపోర్ట్ చేస్తారా లేదా అని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏముంది, ఫీజు తగ్గించేసేసి సెకండ్ ఇయర్ ఎక్కువ తీసేసుకుంటారు, మనం లాక్ అయిపోతాం. ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.